క్యాన్సర్‌తో బాధపడుతున్న కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కొద్ది రోజుల క్రితం చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. ఇటీవలే ఆయన శస్త్రచికిత్స కూడా జరిగింది. ఆ రోజు 2 రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన అభిమానులు శివన్న పేరిట ప్రత్యేక పూజలు, మృత్యుంజయ హోమం, అన్నదానాలు చేశారు. ఆ తర్వాత శస్త్రచికిత్స విజయవంతమైందని గీతా శివరాజ్ కుమార్ నివేదిత అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా శివన్న స్వయంగా తన అభిమానులతో ఒక వీడియోను పంచుకున్నారు. అందులో తన ఆరోగ్యం గురించి సమాచారాన్ని అందించారు. వీడియోలో ముందుగా మాట్లాడిన గీతా శివరాజ్ కుమార్ ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. శివరాజ్ కుమార్ శస్త్రచికిత్స విజయవంతమైంది. దీనికి సంబంధించి అన్ని రిపోర్ట్స్ నెగటివ్ గా వచ్చాయి. పథాలజీ రిపోర్ట్ వచ్చే వరకు కొంత ఆందోళన ఉండేది. కానీ ఇప్పుడు ఆ రిపోర్ట్ కూడా నెగటివ్ రావడంతో అంతా చాలా హ్యాపీగా ఉంది. మీరు చూపిన ప్రేమ, ఆదరణను మా ప్రాణం ఉన్నంత వరకు మరవలేనని భావోద్వేగంతో అన్నారామె. అనంతరం మాట్లాడిన శివన్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్న సమయంలో షూటింగ్లలో పాల్గొన్నాను. కియో తీసుకుంటూనే ఫైట్ సీన్స్ లో పాల్గొన్నాను. ఈ క్రెడిట్ రవివర్మకే ఇవ్వాలి. అయితే సర్జరీ రోజు సమీపిస్తున్న కొద్దీ కొంత ఆందోళన నెలకొంది. కానీ అభిమానులు, స్నేహితులు, తోటి నటీనటులు, చిన్ననాటి స్నేహితులు ఇచ్చిన సపోర్ట్ నాకు ధైర్యాన్ని నింపింది. ఇక్కడి డాక్టర్లు, నర్సులు తనని బాగా చూసుకుంటున్నారు అని అన్నారు. పలువురి పేర్లను ప్రస్తావించి శివన్న ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా అన్ని విషయాల్లో తనకు తోడుగా ఉన్నటువంటి సతీమణి గీత గురించి ఎమోషనల్ అయ్యారు శివన్న. క్యాన్సర్ వచ్చిందని తెలిస్తే ఎవరైనా భయపడతారు. నేను కూడా భయపడ్డాను. మీరు మాపై చూపిస్తున్న ప్రేమ, అభిమానాలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. మొదటి కొన్ని నెలల క్రితం విశ్రాంతి తీసుకోమని డాక్టర్స్ చెప్పారు. గతంలో కంటే మరింత ఉత్సాహంగా మీ ముందుకు వస్తాను. డాన్సులు, ఫైట్స్ తో అలరిస్తాను. అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అని శివరాజ్ కుమార్ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కొద్ది రోజుల క్రితం చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. ఇటీవలే ఆయన శస్త్రచికిత్స కూడా జరిగింది. ఆ రోజు 2 రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన అభిమానులు శివన్న పేరిట ప్రత్యేక పూజలు, మృత్యుంజయ హోమం, అన్నదానాలు చేశారు. ఆ తర్వాత శస్త్రచికిత్స విజయవంతమైందని గీతా శివరాజ్ కుమార్ నివేదిత అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా శివన్న స్వయంగా తన అభిమానులతో ఒక వీడియోను పంచుకున్నారు. అందులో తన ఆరోగ్యం గురించి సమాచారాన్ని అందించారు. వీడియోలో ముందుగా మాట్లాడిన గీతా శివరాజ్ కుమార్ ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. శివరాజ్ కుమార్ శస్త్రచికిత్స విజయవంతమైంది. దీనికి సంబంధించి అన్ని రిపోర్ట్స్ నెగటివ్ గా వచ్చాయి. పథాలజీ రిపోర్ట్ వచ్చే వరకు కొంత ఆందోళన ఉండేది. కానీ ఇప్పుడు ఆ రిపోర్ట్ కూడా నెగటివ్ రావడంతో అంతా చాలా హ్యాపీగా ఉంది. మీరు చూపిన ప్రేమ, ఆదరణను మా ప్రాణం ఉన్నంత వరకు మరవలేనని భావోద్వేగంతో అన్నారామె. అనంతరం మాట్లాడిన శివన్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్న సమయంలో షూటింగ్లలో పాల్గొన్నాను. కియో తీసుకుంటూనే ఫైట్ సీన్స్ లో పాల్గొన్నాను. ఈ క్రెడిట్ రవివర్మకే ఇవ్వాలి. అయితే సర్జరీ రోజు సమీపిస్తున్న కొద్దీ కొంత ఆందోళన నెలకొంది. కానీ అభిమానులు, స్నేహితులు, తోటి నటీనటులు, చిన్ననాటి స్నేహితులు ఇచ్చిన సపోర్ట్ నాకు ధైర్యాన్ని నింపింది. ఇక్కడి డాక్టర్లు, నర్సులు తనని బాగా చూసుకుంటున్నారు అని అన్నారు. పలువురి పేర్లను ప్రస్తావించి శివన్న ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా అన్ని విషయాల్లో తనకు తోడుగా ఉన్నటువంటి సతీమణి గీత గురించి ఎమోషనల్ అయ్యారు శివన్న. క్యాన్సర్ వచ్చిందని తెలిస్తే ఎవరైనా భయపడతారు. నేను కూడా భయపడ్డాను. మీరు మాపై చూపిస్తున్న ప్రేమ, అభిమానాలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. మొదటి కొన్ని నెలల క్రితం విశ్రాంతి తీసుకోమని డాక్టర్స్ చెప్పారు. గతంలో కంటే మరింత ఉత్సాహంగా మీ ముందుకు వస్తాను. డాన్సులు, ఫైట్స్ తో అలరిస్తాను. అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అని శివరాజ్ కుమార్ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కొద్ది రోజుల క్రితం చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. ఇటీవలే ఆయన శస్త్రచికిత్స కూడా జరిగింది. ఆ రోజు 2 రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన అభిమానులు శివన్న పేరిట ప్రత్యేక పూజలు, మృత్యుంజయ హోమం, అన్నదానాలు చేశారు. ఆ తర్వాత శస్త్రచికిత్స విజయవంతమైందని గీతా శివరాజ్ కుమార్ నివేదిత అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా శివన్న స్వయంగా తన అభిమానులతో ఒక వీడియోను పంచుకున్నారు. అందులో తన
తన ఆరోగ్యం గురించి సమాచారాన్ని అందించారు. వీడియోలో ముందుగా మాట్లాడిన గీతా శివరాజ్ కుమార్ ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. శివరాజ్ కుమార్ శస్త్రచికిత్స విజయవంతమైంది. దీనికి సంబంధించి అన్ని రిపోర్ట్స్ నెగటివ్ గా వచ్చాయి. పథాలజీ రిపోర్టు వచ్చే వరకు కొంత ఆందోళన ఉండేది, కానీ ఇప్పుడు ఆ రిపోర్టు కూడా నెగటివ్ రావడంతో అంతా చాలా హ్యాపీగా ఉంది. మీరు చూపిన ప్రేమ, ఆదరణను మా ప్రాణం ఉన్నంత వరకు మరవలేనని భావోద్వేగంతో అన్నారామె. అనంతరం మాట్లాడిన శివన్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్న సమయంలో షూటింగ్లలో పాల్గొన్నాను. కియో తీసుకుంటూనే ఫైట్ సీన్స్ లో పాల్గొన్నాను. ఈ క్రెడిట్ రవివర్మకే ఇవ్వాలి. అయితే సర్జరీ రోజు సమీపిస్తున్న కొద్దీ కొంత ఆందోళన నెలకొంది. కానీ అభిమానులు, స్నేహితులు, తోటి నటీనటులు, చిన్ననాటి స్నేహితులు ఇచ్చిన సపోర్ట్ నాకు ధైర్యాన్ని నింపింది. ఇక్కడి డాక్టర్లు, నర్సులు తనని బాగా చూసుకుంటున్నారు అని అన్నారు. పలువురి పేర్లను ప్రస్తావించి శివన్న ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా అన్ని విషయాల్లో తనకు తోడుగా ఉన్నటువంటి సతీమణి గీత గురించి ఎమోషనల్ అయ్యారు శివన్న. క్యాన్సర్ వచ్చిందని తెలిస్తే ఎవరైనా భయపడతారు. నేను కూడా భయపడ్డాను. మీరు మాపై చూపిస్తున్న ప్రేమ, అభిమానాలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. మొదటి కొన్ని నెలల క్రితం విశ్రాంతి తీసుకోమని డాక్టర్స్ చెప్పారు. గతంలో కంటే మరింత ఉత్సాహంగా మీ ముందుకు వస్తాను. డాన్సులు, ఫైట్స్ తో అలరిస్తాను. అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అని శివరాజ్ కుమార్ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. క్యాన్సర్ తో బాధపడుతున్న కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కొద్ది రోజుల క్రితం చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. ఇటీవలే ఆయన శస్త్రచికిత్స కూడా జరిగింది. ఆ రోజు 2 రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన అభిమానులు శివన్న పేరిట ప్రత్యేక పూజలు, మృత్యుంజయ హోమం, అన్నదానాలు చేశారు. ఆ తర్వాత శస్త్రచికిత్స విజయవంతమైందని గీతా శివరాజ్ కుమార్ నివేదిత అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా శివన్న స్వయంగా తన అభిమానులతో ఒక వీడియోను పంచుకున్నారు. అందులో తన ఆరోగ్యం గురించి సమాచారాన్ని అందించారు. వీడియోలో ముందుగా మాట్లాడిన గీతా శివరాజ్ కుమార్ ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. శివరాజ్ కుమార్ శస్త్రచికిత్స విజయవంతమైంది. దీనికి సంబంధించి అన్ని రిపోర్ట్స్ నెగటివ్ గా వచ్చాయి. పథాలజీ రిపోర్టు వచ్చే వరకు కొంత ఆందోళన ఉండేది, కానీ ఇప్పుడు ఆ రిపోర్టు కూడా నెగటివ్ రావడంతో అంతా చాలా హ్యాపీగా ఉంది. మీరు చూపిన ప్రేమ, ఆదరణను మా ప్రాణం ఉన్నంత వరకు మరవలేనని భావోద్వేగంతో అన్నారామె. అనంతరం మాట్లాడిన శివన్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్న సమయంలో షూటింగ్లలో పాల్గొన్నాను. కియో తీసుకుంటూనే ఫైట్ సీన్స్ లో పాల్గొన్నాను. ఈ క్రెడిట్ రవివర్మకే ఇవ్వాలి. అయితే సర్జరీ రోజు సమీపిస్తున్న కొద్దీ కొంత ఆందోళన నెలకొంది. కానీ అభిమానులు, స్నేహితులు, తోటి నటీనటులు, చిన్ననాటి స్నేహితులు ఇచ్చిన సపోర్ట్ నాకు ధైర్యాన్ని నింపింది. ఇక్కడి డాక్టర్లు, నర్సులు తనని బాగా చూసుకుంటున్నారు అని అన్నారు. పలువురి పేర్లను ప్రస్తావించి శివన్న ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా అన్ని విషయాల్లో తనకు తోడుగా ఉన్నటువంటి సతీమణి గీత గురించి ఎమోషనల్ అయ్యారు శివన్న. క్యాన్సర్ వచ్చిందని తెలిస్తే ఎవరైనా భయపడతారు. నేను కూడా భయపడ్డాను. మీరు మాపై చూపిస్తున్న ప్రేమ, అభిమానాలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. మొదటి కొన్ని నెలల క్రితం విశ్రాంతి తీసుకోమని డాక్టర్స్ చెప్పారు. గతంలో కంటే మరింత ఉత్సాహంగా మీ ముందుకు వస్తాను. డాన్సులు, ఫైట్స్ తో అలరిస్తాను. అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అని శివరాజ్ కుమార్ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. క్యాన్సర్ తో బాధపడుతున్న కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కొద్ది రోజుల క్రితం చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. ఇటీవలే ఆయన శస్త్రచికిత్స కూడా జరిగింది. ఆ రోజు 2 రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన అభిమానులు శివన్న పేరిట ప్రత్యేక పూజలు, మృత్యుంజయ హోమం, అన్నదానాలు చేశారు. ఆ తర్వాత శస్త్రచికిత్స విజయవంతమైందని గీతా శివరాజ్ కుమార్ నివేదిత అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా శివన్న స్వయంగా తన అభిమానులతో ఒక వీడియోను పంచుకున్నారు. అందులో తన ఆరోగ్యం గురించి సమాచారాన్ని అందించారు. వీడియోలో ముందుగా మాట్లాడిన గీతా శివరాజ్ కుమార్ ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. శివరాజ్ కుమార్ శస్త్రచికిత్స విజయవంతమైంది. దీనికి సంబంధించి అన్ని రిపోర్ట్స్ నెగటివ్ గా వచ్చాయి. పథాలజీ రిపోర్టు వచ్చే వరకు కొంత ఆందోళన ఉండేది, కానీ ఇప్పుడు ఆ రిపోర్టు కూడా నెగటివ్ రావడంతో అంతా చాలా హ్యాపీగా ఉంది. మీరు చూపిన ప్రేమ, ఆదరణను మా ప్రాణం ఉన్నంత వరకు మరవలేనని భావోద్వేగం
భావోద్వేగంతో అన్నారామె. అనంతరం మాట్లాడిన శివన్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్న సమయంలో షూటింగ్లలో పాల్గొన్నాను. కియో తీసుకుంటూనే ఫైట్ సీన్స్ లో పాల్గొన్నాను. ఈ క్రెడిట్ రవివర్మకే ఇవ్వాలి. అయితే సర్జరీ రోజు సమీపిస్తున్న కొద్దీ కొంత ఆందోళన నెలకొంది. కానీ అభిమానులు, స్నేహితులు, తోటి నటీనటులు, చిన్ననాటి స్నేహితులు ఇచ్చిన సపోర్ట్ నాకు ధైర్యాన్ని నింపింది. ఇక్కడి డాక్టర్లు, నర్సులు తనని బాగా చూసుకుంటున్నారు అని అన్నారు. పలువురి పేర్లను ప్రస్తావించి శివన్న ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా అన్ని విషయాల్లో తనకు తోడుగా ఉన్నటువంటి సతీమణి గీత గురించి ఎమోషనల్ అయ్యారు శివన్న. క్యాన్సర్ వచ్చిందని తెలిస్తే ఎవరైనా భయపడతారు. నేను కూడా భయపడ్డాను. మీరు మాపై చూపిస్తున్న ప్రేమ, అభిమానాలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. మొదటి కొన్ని నెలల క్రితం విశ్రాంతి తీసుకోమని డాక్టర్స్ చెప్పారు. గతంలో కంటే మరింత ఉత్సాహంగా మీ ముందుకు వస్తాను. డాన్సులు, ఫైట్స్ తో అలరిస్తాను. అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అని శివరాజ్ కుమార్ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. క్యాన్సర్ తో బాధపడుతున్న కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కొద్ది రోజుల క్రితం చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. ఇటీవలే ఆయన శస్త్రచికిత్స కూడా జరిగింది. ఆ రోజు 2 రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన అభిమానులు శివన్న పేరిట ప్రత్యేక పూజలు, మృత్యుంజయ హోమం, అన్నదానాలు చేశారు. ఆ తర్వాత శస్త్రచికిత్స విజయవంతమైందని గీత, శివరాజ్ కుమార్, నివేదిత అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా శివన్న స్వయంగా తన అభిమానులతో ఒక వీడియోను పంచుకున్నారు. అందులో తన ఆరోగ్యం గురించి సమాచారాన్ని అందించారు. వీడియోలో ముందుగా మాట్లాడిన గీత, శివరాజ్ కుమార్ ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. శివరాజ్ కుమార్ శస్త్రచికిత్స విజయవంతమైంది. దీనికి సంబంధించి అన్ని రిపోర్ట్స్ నెగటివ్ గా వచ్చాయి. పథాలజీ రిపోర్ట్ వచ్చే వరకు కొంత ఆందోళన ఉండేది. కానీ ఇప్పుడు ఆ రిపోర్ట్ కూడా నెగటివ్ రావడంతో అంతా చాలా హ్యాపీగా ఉంది. మీరు చూపిన ప్రేమ, ఆదరణను మా ప్రాణం ఉన్నంత వరకు మరవలేనని భావోద్వేగంతో అన్నారామె. అనంతరం మాట్లాడిన శివన్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్న సమయంలో షూటింగ్లలో పాల్గొన్నాను. కియో తీసుకుంటూనే ఫైట్ సీన్స్ లో పాల్గొన్నాను. ఈ క్రెడిట్ రవివర్మకే ఇవ్వాలి. అయితే సర్జరీ రోజు సమీపిస్తున్న కొద్దీ కొంత ఆందోళన నెలకొంది. కానీ అభిమానులు, స్నేహితులు, తోటి నటీనటులు, చిన్ననాటి స్నేహితులు ఇచ్చిన సపోర్ట్